హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మనం స్టేజ్ 1 యొక్క సిలబస్ చూసాం. మనం ఇది కూడా చెప్పుకున్నాం, టెక్నికల్ ఆఫీసర్, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ రెండు కూడా సేమ్గా ఉంటాయని. సిలబస్ స్టేజ్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కంటిన్యూషన్ ఆఫ్ ది వీడియో, ఎవరైతే క్యాండిడేట్స్ స్టేజ్ 1 లేదా CBT 1 క్లియర్ చేయగలుగుతారో వాళ్ళు స్టేజ్ 2 CBT 2కి సెలెక్ట్ అవుతారు అనమాట. అక్కడ డిస్కస్ చేసుకునే విధంగా పేపర్ ప్యాటర్న్ కొంచెం CBT 2కి డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్స్కి ఇచ్చే మార్కింగ్ సిస్టమ్ కానీ, సో ఈ రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటుంది. అలా 120 క్వశ్చన్స్కి ఎవ్రీ క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. అక్కడ 480 మార్క్స్కి పేపర్ ఉంటుంది. బట్ స్టేజ్ 2లో ఏంటనంటే టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి టోటల్ మార్క్స్ వచ్చేసి 240 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అంటే లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా మనం ఇంకొక విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సిలబస్ మాత్రం ప్రీవియస్ నోటిఫికేషన్ నుంచి తీసుకున్నాము. కొత్త సిలబస్ వస్తే దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. దానికి రిలేటెడ్ వీడియో కూడా చేద్దాం, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ కనుక సిలబస్లో ఉంటే. సో CBT 2 ఇందులో కూడా టెక్నికల్ ఆఫీసర్కి, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సేమ్ సిలబస్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ వచ్చేసి 180 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 80. సో క్వశ్చన్స్ టైప్స్ కనుక చూసుకుంటే, ఒక సెక్షన్లో వచ్చేసి సింగిల్ కరెక్ట్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD. అందులో ఒక ఆప్షన్నే కరెక్ట్గా పెట్టాలి, అదే సింగిల్ కరెక్ట్ ఆప్షన్. జనరల్ MCQs ఇవి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ కరెక్ట్ క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి. అంటే 30 × 2, ఈ సెక్షన్ నుంచి వచ్చే మార్క్స్ 60. ఒకవేళ అటెంప్ట్ ఇవ్వకపోతే మీ మార్క్స్ అనేటివి 0. అట్లా నెగిటివ్ కాదు, ఇట్లా మనకు క్వశ్చన్ పెట్టిన బెనిఫిట్లో ఉన్న ఆన్సర్ కాదు, పార్షియల్. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ సెక్షన్కి 30 క్వశ్చన్స్లో సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ టైప్స్కి రాంగ్ కనుక పెడితే 0.5 నెగిటివ్ అనేది ఉంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 20 వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, అంటే 20 × 4 అని అంటే 80. ఈ సెక్షన్ నుంచి మనకి 80 మార్క్స్ వస్తాయి. కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ కండిషన్స్ ఇచ్చాడు, +3 ఇఫ్ ఆల్ ద 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ బట్ ఓన్లీ 3 ఆప్షన్స్ ఆర్ చూసెన్. ఒకవేళ క్వశ్చన్లో 4 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకునేటువంటి క్వశ్చన్ వచ్చింది, మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్ అని అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్ మనకి 4 ఆప్షన్స్, ఎగ్జాంపుల్ A, B, C, D. ఈ 4 రైట్ అయ్యింది. బట్ క్యాండిడేట్ కనుక ఓన్లీ 3 ఆప్షన్స్ కనుక సెలెక్ట్ చేస్తే, క్యాండిడేట్కి వచ్చే మార్క్స్ 3నే. ఒకవేళ క్యాండిడేట్ కనుక A, B, C, D ఇందులో 3 ఆప్షన్లు రైట్ అయ్యి ఉంటే, బట్ క్యాండిడేట్ కనుక ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తే క్యాండిడేట్కి లభించే మార్క్స్ 2 మార్క్స్ మాత్రమే. ఇంకొక కండిషన్ ఏంటి అని అంటే, ఆప్షన్స్ కనుక A, B, C, D ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ రైట్ అయ్యే సిచ్యువేషన్ నుండి క్యాండిడేట్ కనుక
ఓన్లీ 1 ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే క్యాండిడేట్కి వచ్చే మార్క్స్ ఓన్లీ 1 మార్క్. సో క్యాండిడేట్ అవుట్ ఆఫ్ ద ఆప్షన్స్లో మనం కాన్ఫిడెంట్గా ఉన్న ఆన్సర్ పెట్టినా కూడా మనకి మార్క్స్ వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి అయితే 4 మార్క్స్. బట్ కండిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇలా దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేటివి సెలెక్ట్ వస్తాయి అన్నమాట. టోటల్ క్వశ్చన్స్ మార్క్స్ వచ్చేసి ఈ సెక్షన్ నుంచి 80 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, థర్డ్ సెక్షన్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒకటే క్వశ్చన్లో 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 5 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్ ఈచ్ క్వశ్చన్కి అని అంటే 4. సో 5 into 4 అని అంటే మనకి ఈ సెక్షన్ నుంచి వచ్చే మార్క్స్ 20. నెగిటివ్ అయితే -1 డిడక్ట్ అవుతుంది. ఇంకొక సెక్షన్ వచ్చేసి సేమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, బట్ ఆ క్వశ్చన్స్లో 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే 2 బ్లాంక్స్ వస్తాయి. అటువంటి క్వశ్చన్స్ 5 అయితే ఈ సెక్షన్లో మాత్రం ఓన్లీ సింగిల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎగ్జాంపుల్ సన్ రైజెస్ ఇన్ ది డాష్ అంటాడు అనమాట, అంతే, ఓన్లీ సింగిల్ బ్లాంక్. ఈ సెక్షన్ నుంచి వచ్చే క్వశ్చన్స్ 10. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ కరెక్ట్, 4 కరెక్ట్ అవుతే 4 మార్క్స్ వస్తాయి. 10 into 4 40 మార్క్స్. నెగిటివ్ కనుక ఉంటే 1 డిడక్ట్ అవుతుంది. తర్వాత కాంప్రహెన్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటే 10. ఈచ్ క్వశ్చన్కి వచ్చే మార్క్స్ 2. 10 into 2 అని అంటే ఈ సెక్షన్ నుంచి వచ్చే మార్క్స్ 20 మార్క్స్. తప్పు కనుక అయితే 1/2 అంటే 0.5 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ స్టేజ్ 2లో ఈ సెక్షన్ ఏంటి అని అంటే మ్యాచింగ్ లిస్ట్. ఈ సెక్షన్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్ కనుక అయితే 4 మార్క్స్. ఈ సెక్షన్ నుంచి వచ్చే మార్క్స్ 20. నెగిటివ్ అయితే 1 డిడక్ట్ అవుతుంది. సో స్టేజ్ 1లో 480 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ 120 క్వశ్చన్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ అని చెప్పుకున్నాం కదా, అలాగే స్టేజ్ 2లో ప్యాటర్న్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో స్టేజ్ 2 కొంచెం బాగా మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ కాన్ఫిడెంట్గా కూడా. సో ఫస్ట్ సెక్షన్ నుంచి మనకి సింగిల్ కరెక్ట్ ఆప్షన్స్ నుంచి 60, సెకండ్ మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నుంచి 80 మార్క్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 2 టైప్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చే దానికి 20 మార్క్స్. సింగిల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చే క్వశ్చన్స్కి 40 మార్క్స్. కాంప్రహెన్షన్ నుంచి 20 మార్క్స్. మ్యాచింగ్ లిస్ట్ నుంచి 20 మార్క్స్. ఇక్కడ మనకు 20, 40, 60, 60 ఒక 40. ఇక్కడ నుంచి 100 అనుకుంటే, ఇది 100 అనుకుంటే 100 ప్లస్ పైన 80, 60. సో టోటల్ 240. ఇది స్టేజ్ 2. మీరు ఇక్కడ గమనించినట్లయితే యాప్టిట్యూడ్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ ఎటువంటి సిలబస్లు లేవు. పార్ట్ ఏ కానీ పార్ట్ బి కానీ లేవు. ఓన్లీ ఫంక్షనల్ అండ్ సబ్జెక్టివ్ సిలబస్సే ఉంటుంది. ఇప్పుడు మనం సిలబస్ ఏంటో చూసుకుందాం. మనం పైన విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది చూసాం. మీరు సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఫుడ్ కెమిస్ట్రీ అండ్ దేర్ రోల్ ఇన్ హ్యూమన్ న్యూట్రిషన్. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఫుడ్ మైక్రోబయాలజీ అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ హైజీన్. సో ఇది స్టేజ్ 2 సిలబస్. సేమ్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. సో స్టేజ్ 2 అనేది కంప్లీట్లీ స్టిక్ అంటూ 3 సబ్జెక్టివ్ సిలబస్ మాత్రమే. అందులో కూడా ఫుడ్ ప్రిజర్వేషన్, ప్యాకేజింగ్కి, ఫుడ్ కెమిస్ట్రీకి, ఫుడ్ మైక్రోబయాలజీ ఈ 3 టాపిక్స్ తరోగా ఉంటే స్టేజ్ 2 క్లియర్ చేయొచ్చు. బట్ పేపర్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్తో ఉంటుంది కాబట్టి ఎంత థరోగా, ఎంత క్లీన్గా, ఎంత బాగా అర్థం చేసుకొని చదివితే అంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయడానికి ఉంటుంది, అంత స్కోర్ గెయిన్ చేయడానికి ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో నెక్స్ట్ సబ్జెక్ట్ సిలబస్ కవర్ చేయడానికి
ట్రై చేద్దాం. ఈ స్టేజ్ 2 సిలబస్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్లో పెట్టాను. మీరు డౌన్లోడ్ చేసుకొని రెఫరెన్స్గా చూడండి. థ్యాంక్ యూ.